ఏం రెస్పెక్ట్ పొగరికే చాలా సార్లు తన్నులు తిన్నది. చేతి అంతా కాల్చుకున్నావు చూడు. ఏం రెస్పెక్ట్ చిన్నప్పటి నుంచి పెట్టుకోవాలి. చిన్నప్పటి నుంచి ఫ్రెండ్లీగా ఉన్నప్పుడు ఆబ్వియస్లీ ఫ్రెండ్లీగానే రియాక్ట్ అవుతారు. ఎంత ఫ్రెండ్లీ కూడా అంతనే ఉండాలి. ఎంత ఉండాలా, ఇంత ఉండాలా, ఇంత ఉండాలా, ఇంత ఉండాలా. నేను ఎంత ఉంటే అంతే ఉండాలి. నేను ఇంత ఉంటే ఇంతనే ఉండాలి. నేను ఇంత ఉంటే ఇంతనే ఉండాలి. అది లిమిట్స్ పెడితే అది ఫ్రెండ్షిప్ కాదు. మళ్ళా పెడతారు ఎవరైనా. అంత ఈగోయిస్టిక్ ఎందుకు తయారైనా నువ్వు ఇట్లా? చెల్లి చెల్లి అన్నప్పుడు రెస్పెక్ట్ ఇవ్వాలి. మరి రెస్పెక్ట్ అయిపోతే కోపం వస్తుంది. అవునా, నిజమా? అది అప్పుడు చిన్నప్పటి నుంచి ఏం చెల్లి. మరి చిన్నప్పటి నుంచి అన్ని ఫ్రెండ్లీగా ఉండి నువ్వు గింతే ఉన్నప్పుడు ఓవర్ యాక్టింగ్ లో ఫుల్ ఫ్రెండ్లీగా ఉండి ఇప్పుడేమో మళ్ళీ చిన్నగా ఉన్నప్పుడు ఫ్రెండ్లీగా ఉన్నాను. ఇంకా ఎవడైపోయిండు లేవా? చిన్నగా ఉన్నప్పటి నుంచి గట్లనే ఉంటుంది ఆమె. పొగరు పోతూ అంత మాట ఏ అక్షయ్ కరా నువ్వు. 2 hours later. అది ఏంది పంచాయతీ అంటున్నా? తెలీదమ్మా. రెస్పెక్ట్ కావాలంట మీకు ఇయ్యి. మళ్ళా పొగరనరా మనం చిన్నప్పటి నుంచి పొగరన్నా. ఇది పొగరే. ఇది కేవలం పొగరు. కొన్ని ఏరియాలో దీన్నే బల్బ్ అని కూడా అంటారు. నీకు మస్తు పొగరు. నిన్నే ఎందుకు అట్లా మరి? ఎందుకు మరి పొగరు ఎందుకు చెప్పు రాధిక. పొగరికే చాలా సార్లు తన్నులు తిన్నది. ఎందుకు? చాలా సార్లు నేను చూసినప్పటి నుంచి. యాక్చువల్లీ నువ్వు పొగరు కోసమే కొడతాదానికి చాలా సార్లు కొడతాను. అది నన్ను అన్నది, నువ్వు దాన్ని ఎందుకు చెప్పు అంటున్నావు మరి? చక్కటి కవర్ డ్రైవ్. నేను ఎవరినన్నా దాన్ని అన్నా. నువ్వు బస్సు ఓవర్ చేస్తున్నావు. సారీ అప్పకి చెప్పరా. చేతి అంతా కాల్చుకున్నావు చూడు. మొత్తం కాల్ చేసేది. ఆ చేతులు కాలు నరికేస్తే అప్పుడు తెలుస్తుంది. మూసుకొని ఉండవే వేస్ట్. రాయితో నెత్తి వాళ్ళ కొడతా. అక్కడే ముంగటే ఉంది నా రాయి. దాన్ని తీసుకొని హెడ్ రివర్స్ చేసాను అనుకో చిక్కిపోతుంది. గాలొస్తే కొట్టుకపోతావు ఎడి మొన్న. అంత బక్క ఉంటాను. డమ్ము 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 డమ్ము. అవును మరి. సరిపోయారు ఇద్దరు. సరే కానీ హలో, ఇప్పుడు ఎందుకు గొడవ మీ ఇద్దరి మధ్యలో? మరి ఎందుకు తిడుతున్నావు దాన్ని? నేను జస్ట్ నువ్వు ఎందుకో ఏమన్నాను ఇందాక? ఏమన్నా? చిన్నప్పటి నుంచి ఫ్రెండ్లీగా పెట్టుకున్నా, ఇప్పుడు కూడా ఫ్రెండ్లీ రిపీట్ ఏమైంది అని చెప్పేసి అని అన్నాను. నేను నీతో మాట్లాడుతున్నప్పుడు అది ఎందుకు మధ్యలో వచ్చింది మరి ఇందాక? దాని గురించి మాట్లాడుతున్నప్పుడు వచ్చిందా అంటది. దాని గురించి మాట్లాడుతున్నప్పుడు దాంతో మాట్లాడట్లేదు. అది నీతో మాట్లాడుతున్నా కదా. నా టాపిక్ గురించి మాట్లాడుతున్నా కాబట్టి ఫినిష్ చేసినాక మాట్లాడాలి. అయితే ఫినిష్ చేయకముందే మధ్యలో వచ్చి మాట్లాడితే తిక్కలేస్తుంది. నువ్వు కూడా మాట్లాడినావు కాబట్టి నేను అట్లానే మాట్లాడతాను. పెద్దలు చూసి నేర్చుకోవాలి కాబట్టి నేను నేర్చుకున్నాను. అచ్చా, నేను ఎప్పుడు మాట్లాడినా అట్లా? కంప్లీట్ చేసినాకనే ఎప్పుడన్నా మాట్లాడతా, కానీ కంప్లీట్ చేయకముందుకు మధ్యలో పోయి మాట్లాడాను. ఇలాంటి దాన్ని కాదు. ఇట్లా మాట్లాడేటప్పుడు మధ్యలోకి వస్తున్నావు తెలిసిపోతుంది. అది నువ్వు మాట్లాడడం ఫినిష్ చేసినావు. వీడియో రివైజ్ చేసి చూస్తామని నేను చూసుకోపో. మాట్లాడడం ఫినిష్ చేసినాక నేను ఎత్తుకున్నా. చూసుకోపో. కాదు బెట్టా, ఇప్పుడు ఫోన్ పట్టుకోవద్దని చెప్తేనే కదా గొడవ వచ్చింది. ఫోన్ పట్టుకోవద్దన్నా వస్తుంది, మాట వినాలి అన్న వస్తుంది, ఈమెనే చెయ్యాలి అన్న. మమ్మీ బట్టలు ఆరేమని చెప్పింది. ఐ మీన్ దుప్పటి, దాన్ని ఏమంటారు, దుప్పటి టవల్స్ అన్నీ ఆరేమని చెప్తే ఆమె మమ్మీ అక్షయ్ చేతికి ఇచ్చింది. నేను పట్టుకుంటా నువ్వు ఆరే అన్నాను. సరే అని ఆరేస్తే కింద ఒకటి పడ్డది. పిల్లో కవర్ కింద పడ్డది. ఆ బ్లూది నేను ఆరేసిన. ఒకటి ఆరేసింది. ఒక్కటే అగో అక్కడ చూడు, అదొక్కటే. విను ఎల్లో కలర్ అదొక్కటే ఆరేసింది. అదొక్కటే ఆరేసింది. అమ్మాయి ఏం టార్చర్.
అదొకటే అరిచినప్పుడు కింద కూడా అది కూడా తీసేయాలిగా. సరే వేయలే సరే అని నేనే వేసిన పోయినా. యాక్చువల్లీ నేను ఫోన్ పట్టుకున్నా, మమ్మీ పని పోయింది, సరే పని చేసి పట్టుకున్నా, పొద్దున్న నుంచి ఫోన్ పట్టుకోవాలి జరసేపు చూద్దామని చెప్పి కూర్చున్నా. ఆమె ఏం చేసింది, ఆమె పట్టుకున్న ఫోన్ ఆమె తీసుకోవాలి కదా, ఫోన్ ఎక్స్చేంజ్ చేసి ఆమె ఎక్సైజ్ తీసుకుని నాకు మమ్మీ ఫోన్ ఇచ్చింది. నాకు కోపం వచ్చింది. ఎందుకమ్మా అంత కోపం? నువ్వు ఫస్ట్ పట్టుకున్నావు కదా అక్సా, ఇదే నువ్వు తీసేసుకో, నాకు ఎక్సైజ్ ఇచ్చేసి అని మంచిగా అడిగిన. నేను ఇయ్యా అని అనేది, ఈ అంటే నేను ఇయ్యా ఆగు 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 అని నాకు కోపం వచ్చింది. లేచి ఎక్సార్ ఫోన్ తీసేసుకో కొట్టి. నేను ఇప్పుడు చెప్పు. సో అయిపోయింది కదా లేదు జరుగును డాడీ. డాడీ బా मस्त शेड्स ఉన్నాయరా నీలా అబ్బో కమలాసన్ చెప్పు. ఇగో పప్ప, నేను ఇవన్నీ పెట్టుకుంది, ఇది తీసుకొని నేను ఆరేసా అంటే ఏమొద్దు అని అన్నది ఫస్ట్. సర్లే సరే నువ్వు పట్టుకో లేకపోతే నేను ఆరేస్తా అంటే అస్సలు వద్దన్న. నువ్వు వద్దని కూడా అనలే, అసలు ఆన్సర్ చెప్పాలి. నేను ఆన్సర్ చెప్తున్నా, ఆమె కరెక్టా కాదా చెప్తున్నా, ఆమె కరెక్టా కాదా చెప్తున్నా. మధ్యలో మాట్లాడకాదు. నేను చెప్పేటప్పుడు మాట్లాడితే ఇట్లా పప్ప, ఆమె చెప్పేటప్పుడు నేను ఆన్సర్ కూడా చెప్పు. నువ్వు మూసుకోను మాట్లాడు, చెప్పు ఏందో. ఫస్ట్ ఆమె చేసినప్పుడు ఆమె ఆరేస్తుంది, ఒక్కటే ఆడేసినాడు. నిజంగా చెప్తున్నా, ఒక్కటే ఆరేసినాడు. అవును, ఏమైతుంది ఇప్పుడు ఒక్కటే ఆరేస్తే? సరే ఒకటి ఆరేసి ఈ టాపిక్ గురించి వదిలేసాయి. లోపల ఎందుకు గొడవ పడ్డరాజు? కొట్టినావు కదా ఫస్ట్. ఆడ ఒక టాపిక్ తీసింది పప్ప, ఏంటంటే మొన్న తీసుకొని వచ్చి నేనే బట్టలు ఆరేసిన అని అన్నది. బట్టలు ఆరేసిన నేనే తీసుకోమైనా కూడా లోపల ఆరినాక నేనేం చేసిన, నేను కూడా అట్లనే చేసిన, నేను కూడా తీసుకొచ్చి ఆరేసి మళ్ళీ డ్రై ఉన్నవి తీసుకొచ్చిన అని నేను కూడా చెప్పిన. ఇప్పుడు ఏమవుతుంది చెప్పు? సరే అద్దొద్దు, ఆడ పోయి ఫోన్స్ ఎక్స్చేంజ్ చేస్తే ఇప్పుడు ఏమవుతుంది? ఫోన్లో చూసేది రీల్సే కదా, ఫోన్లో చూసేది రీల్సే కదా. ఏంటి నువ్వు ఫోన్లో చూసేది రీల్సే కదా, అవునా కదా? సరే ఎక్స్చేంజ్ ఎందుకు? ఏమైతుంది? ఓకే ఏ ఫోన్ అయినా ఓకే పప్ప, నేను బై మిస్టేక్ తీసుకున్నా, మరి అదే బై మిస్టేక్ ఇచ్చేసేయచ్చు కదా అడిగినప్పుడు. నేను ఆగా కోపం తప్పించుకోమను. నీకు కోపం ఎక్కువ వస్తుంది అక్క, కంపేర్ చేస్తే అక్క కన్నా నీకు ఎక్కువ వస్తుంది కోపం. ఎందుకు? ఎంత కోపం లేపిస్తుంది, యాటిట్యూడ్ చూపిస్తుంది. ఎందుకు యాటిట్యూడ్ ఏముంది? ఇప్పుడు నేను ఒక ఫోన్ చూస్తున్నా, సరే నన్ను వదిలేసి నువ్వు ఒక ఫోన్ చూస్తున్నావు, నేను వచ్చిన ఆ ఫోన్ ఇచ్చి నేను ఫోన్ గుంజుకున్నా. ఫోన్ గుంజుకుంటే ఏమైతుంది? ఓకే రీల్స్ చూస్తావు, నథింగ్ రాంగ్, ఓకే. బట్ గుంజుకోవడానికి నా దగ్గర ఒక పర్పస్ ఉండాలి. పోనీ ఆ ఫోన్లో నాకు పని ఉంది, ఈ ఫోన్ తీసుకో, ఆ ఫోన్లో నాకు పని ఉంది అంటే అది లేదు. నీకేం పని ఉంది మరి? ఎక్స్చేంజ్ నేను కావాలి. నీకేమైనా పని ఉందా? డాడీ నేను చెప్పేది వింటావా లేకపోతే నువ్వు చేసుకుంటావా? చెప్పు. ఇదే కోపం అని నేను రెండు కోపం అని ఏడుస్తుందా? చేసుకోవడం కాదు, మాట్లాడుతున్నా ఇక్కడ. చెప్పు, నువ్వు మాట్లాడు నాతోని. మాట్లాడు, ఇందాక ఏదో మాట్లాడుతుంది కదా. అయిపోయింది, నేను మాట్లాడేసిన. ఎందుకు తీసుకున్నావు ఫోను? అక్సా, నువ్వు నీ దగ్గర లీడ్ లేనప్పుడు లేకపోతే నీ దగ్గర పాయింట్ లేనప్పుడు మాట్లాడేటప్పుడు ఎవరైనా మధ్యలో వస్తే నాకు బీపీ లేస్తుంది పప్ప. అదే ఫ్రస్ట్రేషన్ ఉందంట, నువ్వు కోపం తెప్పి కాదు. చెప్పు అక్సా. సరే చెప్పు. సరే చెప్పు. సో నేను ఏం చేసినానంటే ఫోన్స్ ఎక్స్చేంజ్ చేయలేదు, అటు బై మిస్టేక్ ఈడుండే రెండు ఫోన్లు ఇక్కడ ఉండే నేను ఎక్స్ఆర్ తీసుకొని నేను రీల్స్ చూస్తుంటే నువ్వు ముందు ఇది తీసుకున్నావు కదా అక్సా అని అడిగింది. తీసుకుంటే అవును అన్న, అది ఇవ్వమని చెప్పింది. చూస్తుంటే గుంజుకుందాను అంటూ లేనా రెండు ఆడనే ఉండేనా? చూస్తుంటే గుంజుకుందానన్నా లోపల పోయి సరే అని ఫోన్ చూస్తుంటే అరే ఇది అక్సా ఫోన్ కదా. ఫోన్ రెండు అక్కడక్కడ ఉంటే నువ్వు ఒక ఫోన్ తీసుకోవాలా. సో నువ్వు ఎక్స్ఆర్ తీసుకున్నావు, అదేమో మమ్మీ ఫోన్. యాక్చువల్లీ నేను ఫస్ట్ నుంచి ఎక్స్ఆర్ పట్టుకున్నా, అప్పుడు మమ్మీ వచ్చి నాకు పని చెప్పింది, పని చేసి వచ్చిన. యాక్చువల్లీ నేను ఒక రీల్ చూస్తున్నా డాడా, అది ఒక రీల్ బ్రో. ఇగో ఇంత సిల్లీ గొడవకి ఇంత కోసి పంచాయత్ గంజి ఇస్త్రీ మళ్ళీ దానికి కండువా గెటప్ బిల్డప్. విను ఆ రీల్ చూస్తుంటే అది కొట్టుకోవడం ఏడవడం. సరే అయిపోయింది, మీ టాపిక్ అర్థమైపోయింది. విను నేను చెప్పేది చూడు, పూర్తిగా చంద్రముఖిగా మారిన గంగని చూడు.
అయితే ఫోన్ చూస్తుంటే మమ్మీ పని చెప్పింది సరేలే అని చెప్పి ఆ రీల్ చూస్తున్నాను నేను. సరే మళ్ళీ ఎందుకు మమ్మీతో తిట్టిపించుకోవడం, మళ్ళీ వచ్చినాక చూడొచ్చు అని చెప్పి ఫోన్ అలా పెట్టి అన్న ఆరిసి పోయి కూర్చొని ఫోన్ చూస్తున్నా. అరే నా రీల్ అడిగిపోయిందని చెప్పి ఫోన్ తిప్పి చూస్తే మమ్మీ ఫోన్. ఒకసారి మమ్మీ ఫోన్ నువ్వు పట్టుకున్నావు కదా, ఫస్ట్ నాకు ఆ ఫోన్ ఇచ్చేసి ప్లీజ్ నాకు రీల్ చూస్తాను అన్న. ఇచ్చేసేయాలి కదా ఫోన్ అన్నప్పుడు ఇచ్చేసేయాలి కదా. దీంట్లో కూడా అదే రీల్స్ వస్తుంది కదా. ఇప్పుడు చెప్పు దీంట్లో కూడా అదే రీల్స్ వస్తుంది కదా. అప్పుడు తీసేసుకొని సరే నువ్వు ఫస్ట్ ఇది పట్టుకున్నావు కదా. బేసిక్ గా అక్క తప్ప నీ తప్ప అనేది కదా చూస్తే ఇద్దరికి ఈగోలు ఉన్నాయి మంచిగా. చూసారా సార్ డబుల్ యాక్షన్. ఈగోలు ఉన్నాయి అంటున్నా, ఒప్పుకో. వితౌట్ ఈగో నీకు అంతసేపు నీకు అక్కడ గొడవ పడి లేకపోతే నువ్వు గుంజుకొని కొట్టేదాకా ఓరు మీరు. ఒకరి మీద ఒకరికి ఈగో క్లాషెస్ ఉన్నాయి కాబట్టే కదా. ఇప్పుడు నువ్వు గుంజుకుంటే ఏమవుతుంది పప్ప అని అన్నప్పుడు తీసుకోకుండా ఉంటే ఏమవుతుంది? ఆబ్వియస్లీ ఏం కాదు, నీ పంతము నీకు నాకు కావాలని గుంజుకునే ప్రాసెస్లో మీ ఇద్దరికి నా అంటే నా అని చెప్పే ప్రాసెస్లో గొడవలు వస్తున్నాయి మరి. అండ్ మీరు చిన్నప్పుడు కొట్టుకుంటుంటే బాగుంది, పెద్దగా అయినా కొద్దిగా కొట్టుకుంటుంటే అసలు బాలే. అండ్ అవి సీరియస్గా వెళ్తున్నాయి. ఎట్లా వెళ్తున్నాయి అంటే ఇద్దరి మీద ఒకరికొకరు ఎనిమిటీ వచ్చే లెవెల్లో వెళ్తాయి. ఇక ఇట్లనే వదిలేస్తే ఏంది పంతాలు ఎందుకు అంటున్నా. ఒకటికి 4 ఫోన్లు ఉన్నాయి ఇంట్లో. ట్యాబ్ ఉంది, ఎక్స్ఆర్ ఉంది, ఐప్యాడ్ ఉంది, మమ్మీ ఫోన్ ఉంది. ఒక ఇంట్లో ఇద్దరే ఉంటారు ఫోన్లు యూజ్ చేయాల్సిన, నేను మమ్మీ. 5 ఫోన్లు ఉన్నాయి ఇంట్లో. ఫోన్ల దగ్గర కొట్టుకోవడం ఏముంది? ఇప్పుడు ఫోన్ తీసుకుంది అనుకో, గుంజుకుంది, నువ్వేం చేయాలి? వేరే ఫోన్ తీసుకొని వాడుకోవాలి. ఏముంది అంత పంతం ఏముంది అంటున్నా. ఫోన్ గుంజుకుంది, సరే పోనీలో ఇది ఇస్తుంది కదా ఇంట్లో వాడుకుంటా అనుకోవాలా. నీకేముంది అంత పంతం ఏముంది? అంత ఈగో క్లాషులు, కొట్టుకోవాలా, జుట్లు వీక్కోవాలా, ఇది బూతులు సీరియస్గా మాట్లాడేసేయాలా, ఏడవాలా, నువ్వేమో గుడ్ అనాలా, అదేమో ఇంకోటి తిట్టాలా. అలే సీరియస్ అంటున్నా, కాదు కాంప్రమైజింగ్ ఉండాలా. అక్క అన్నప్పుడు చెల్లి అన్నప్పుడు నువ్వు కూడా సర్దుకుపోవాలా. అది వదిలేసి ఇద్దరు నువ్వెంత అంటే నువ్వెంత అని అంటే ఆడికే అవుతాయి, గొడవలే అవుతాయి. మరి ఇద్దరిలో లేదా మైండ్ సెట్ నేను గమనించినంత వరకు అయితే. నీకు జర కొంచెం ఎక్కువ ఉంది చెప్పాలంటే, టు బీ ఫ్రాంక్. కొంచెం ఒక లెవెల్ అయితే ఉంది. అదే ఈ ఈగో, కోపం కానీ జర తగ్గేది కనపడదు. చాలా తక్కువ సార్లు తగ్గుతావు. తగ్గితే మొత్తం ఇక కొట్టు చంపేయి ఇట్లా డ్రామా ఉంటుంది నీకు. ఏమనంటే కథం ఇక పాట పాడడానికి మాత్రం రెడీగా ఉంటావు ఏడవనికి. ఏడుపు అయితే వచ్చేస్తే ఇట్లా జప్పని వచ్చేస్తుంది. నేనేం చెప్పిన పొద్దు నుంచి ఫోన్ పట్టుకోకు అని చెప్పిన. నువ్వు గ్యాప్ దొరికితే సెకండ్ దొరికితే చాలు ఫోన్ పట్టుకుంటా అంటావు. ఇప్పుడు మీరిద్దరు గొడవ పడేది దేనికి? అగో మళ్ళా ఏడుస్తున్నావు కనబడుతుంది. పెద్దగా అవుతున్నావు. నువ్వు రెస్పెక్ట్ కావాలంటే రెస్పెక్ట్ పెట్టుకో, అర్థమైందా? పెట్టుకొని ట్రై చేస్తే వదిలేసాయి. కొన్ని సార్లు వదిలేసా, కొన్ని సార్లు బెదిరించినప్పుడు చెల్లెనే. అది చెల్లె చిన్నది, కొంచెం పొగరు ఉంటుంది. నా బిడ్డ అది. సరేలే పోనీగా. ఏం చేయాలి? అదే తప్పు గుణం అంటున్నా. ఏడిస్తే అయ్యో అని అంటాడు ఎవడన్నా, కానీ ఏడు అని ఎవడు అన్నాడు. అయ్యో ఇట్లా పుట్టిరేంది నా తల్లి నమ్మ నా కడుపులా. హలో, నా కడుపులో కాదు, మా మమ్మీ కడుపులో పుట్టినా. అదేలే మా భార్య కడుపులో. సరే పోనీ ఏడవకి కాంప్రమైజ్. సరే పక్క చెల్లికి నువ్వు సారీ చెప్పే. అక్కలు తప్పు సారీలు చెప్తే తప్పేం పోదు. ఫస్ట్ సారీ చెప్తే ఇంకా అసలు తప్పేం అసలు తప్పే కాదు తెలుసా.
అసలు అది తప్పే కాదు, ఎందుకంటే పెద్దోళ్ళకి రెస్పెక్ట్ ఇచ్చి సారీ చెప్తారు అని బయట వాళ్ళు మంచిగా అనుకుంటారు. ఇంకా సారీ చెప్పవే. చిన్న ఆ పెద్దోళ్ళు చిన్నోళ్ళకి చెప్తే ఏమనుకుంటారు తెలుసా? చెప్పనా? ఇది చిన్న దానికి చాలా పొగరు, ఫస్ట్ పెద్దదే చెప్పాలన్న పొగరుబోతు దానిలోకి ఉంది అన్నట్టు ఆమెకి తిట్టారు. ఆమె ఫస్ట్ సారీ చెప్తే ఆమెనే మంచిగా అంటారు, ఆమె ఫస్ట్ నేను సారీ. ప్రపంచంలో పుట్టిన ఏ అక్క చెల్లెళ్ళన్నా ఇట్లా గొడవ పడడం అనేది వెరీ 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 కామన్. అర్థమైందా? దానికి అంత పెద్ద పెద్ద ముచ్చట్లు ఇవ్వడం అనుకోడు కానీ. హలో అనుకోట్రావు. సరే పోనీ అక్క, అదిగా సరే పడుకో అక్క. అక్క అక్కలే సరే ఎంతసేపు ఉంటా అట్లా మరి? ఇట్లా ఉంటే ఏమైంది ఇప్పుడు? అట్లా కాదు, ఎందుకని. పాపా డిన్నర్కి పోతున్నాం కదా, కార్లోనే కదా, జర్సేపు అట్లా ఎంజాయ్ చేద్దాం నైట్ రైడ్. సరే పోనీలే, చిన్నపిల్లలు ఇంట్లో అంటే ఏడు డ్రాప్ చేయాలా? ఇది ఇల్లు కదా? వాళ్ళ ఇల్లులో డ్రాప్ చేయమంటున్నానా? ఇంటున్నావా? కొడతా నేను, మజాక్ అయిపోయింది ఇప్పటికి చాలా. వాళ్ళ ఇంట్లో డ్రాప్ చేయమంటుంది. నైట్ డ్రైవ్ కి ఏం పోతలేం మేము, మనం డిన్నర్ కి వెళ్తున్నాము, కలిసి ఇంటికి వస్తాం అందరం, ఓకేనా? వాళ్ళ ఇంట్లో డ్రాప్ చేసి. వాళ్ళ ఇల్లు ఇది, వాళ్ళ ఇల్లు ఇది దాని ఇల్లు. మూతలు ఎక్కువ మాట్లాడినా అంటే సో పిల్లలు పెరుగుతున్నా కొద్దీ పంచాయతీలు పెరుగుతూ ఉంటాయి అన్నట్టు. కానీ నాకు ఒకటి అర్థమవుతుంది, ఏం తెలుసా? మీకు కోపాలు పెరిగినాయి, నాకు కూడా ఇంటరో అని ఒక డౌట్ పెరుగుతుంది. నేను కొంచెం సీరియస్గా రియాక్ట్ అవుదామని అంటే మీరు పెద్దగా అవుతుర్రు. సరే కొంచెం అంటే నేను మీకు ఇచ్చే వాల్యూ మీరు పెట్టుకుంటారో లేదా అనిపిస్తుంది. హలో నిన్నే నేనైతే పెట్టుకుంటా. మరి కలద్దాలు ఎందుకు కొట్టుకుంటున్నావు? పాప నేను ఒకటి చెప్తా విను పాప. పాప నేను నీలక్క అంటే నీకు ఎక్కువ సార్లు కోపం రాదు, రేర్ అంటే చాలా రేర్. సేమ్ నాకు కూడా అంతే, నాకు కూడా రేర్. కానీ పొగరు నాకు ఉంది, నేను లేదని చెప్పా, నాకు ఉంది, పొగరు ఉంది. ఇది రియలైజేషన్ ఉంది, అదే తగ్గించుకుంటా మెల్లమెల్లగా. కానీ నాకు కోపం లేదు. కోపం ఇది పొగరు చూపించినప్పుడు, చాలా ఎక్కువ పొగరు చూపించినప్పుడు వస్తుంది. నేను రెచ్చగొడతా చూడు, అది నా పొగరు, అది కోపం కాదు. రెచ్చగొట్టడం అన్నది అదొక అదే బలుపు. యా నాకు లేదని చెప్పా, నాకు తగ్గించుకుంటా బేటా, నువ్వు కూడా అంతే. ఆమె కోపం ఎక్కువ, పొగరు ఎక్కువ, అది కొన్ని విషయాలలో హట్ అవుతుంది, ఊరికే అన్నా నాకు దాన్ని. ఆయన నువ్వు కూడా ఓ ప్రతిది పర్సనల్ గా వెళ్ళిపోద్దు. కోపంలో కోపం ఇంతసేపు మేము కొట్లాడుకున్నాం కదా, అప్పుడు నేను నా గుడ్డి లాస్ట్ ఎండ్ లో గుడ్డి అన్న అప్పుడు ఏడ్చింది. దానికంటే ముందేమన్నా అన్నానా? గవర్నమెంట్ లో పుట్టిందాన అది కూడా అనలే, స్పెట్స్ వచ్చినాయి గుడ్డిదానా అది అనలే, లాస్ట్ గుడ్డిదానా అని చెప్పేసి అప్పుడు ఇక్కడ నువ్వు నీ ముంగటే అన్నా, అప్పుడు ఇక్కడే లాస్ట్ ఎండింగ్ లో అన్నా. అది కూడా నాకు అది కోపం మరీ ఎక్కువ వస్తే అట్లా చెప్తా. దానికంటే ముందు నేను పిచ్చిదానా మెంటల్ దానా ఇట్లానే తిడతా, మరి అప్పుడు తెచ్చకూడదు. ఇంకా సరేలే బేటా, ఇంత అవుట్ బస్ట్ కాకు. ఏం వినిపిస్తలే పెట్టు మాట్లాడు. ఒకటి నేను చెప్తున్నా, ఏంటితోటి ఇప్పటి నుంచి నేను మాట్లాడు అంతే, ఓకేనా? అట్లాంటివి చెప్పద్దు నువ్వు. అట్లాంటివే చెప్తా, ఎందుకంటే నేను మాట్లాడినప్పట్లో ఆమె రెచ్చగొడుతుంది, నాకు పర్సనల్ తీసుకెళ్ళిపోతుంది. సో నాకు అది వద్దా, నాకు అట్లా పర్సనల్ వెళ్ళడం ఇష్టం లేదని నేను చెప్తున్నాను. నేను ఏంటితో ఉండదు అని చెప్తున్నా, ఓకేనా? రెస్పెక్ట్ బా ఉంచుకొని పెట్టుకుంటా. ఫీల్ అవుతుంది? నేనేం ఫీల్ కావట్లేదు, నేను చెప్తున్నా, ఫీల్ అవుతుందే కాదు. రెస్పెక్ట్ అరే ఏసీ రూమ్లో వండుకుంటా కొంచెం. 2:30 అవుతుంది. అరే సరే పోనీలే నా బిడ్డ.
అన్నిటికీ ఫీల్ అవుతావు నువ్వు. సరే నేను ఇప్పుడు ఏం చేసిన డాడీ పర్సనల్ అంటే నువ్వు ఫీల్ అయినావని నేను అంటున్నా. కాదు నేనేం ఫీల్ కాలేదు నా ఇయ్యు ఆ ప్లాస్టిక్ ఫేస్ తెలుస్తుంది బేటా. అరే కాదు ఏమి ఏమంటున్నావు? స్పెట్స్ స్పెట్స్తో ఎట్లా పడుకుంటావు? కళ్ళు మూసుకోవాలి కదా. స్పెట్స్ తుడుచుకొని సరే పోనీలే అక్క కదా, పోయి సారీ చెప్పి కాళ్ళు ఓకేనా? సారీ అక్క సరే పోనీ, తగ్గమని చెప్పినావు కదా నేను తగ్గుతా ఈరోజు కొంచెం తగ్గు అంతే. దానికి కూడా చెప్తా తగ్గమని. సరే సీరియస్గా గొడవ పడద్దు అందుకు. సరే సరే A few moments later. సారీ చెప్పిగా. సారీ చెప్పు. ఏయ్ నువ్వు చెప్పే సారీ పాపం అక్కకి. iPad.